తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాదంబరి జత్వాని పైకి కనిపించేది సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం, అసలు పని బెదిరించి డబ్బులు వసూలు చేయటం. అసలు వయసు 37, బయట చెప్పుకునే వయసు 30. అందాన్ని పెట్టుబడిగా పెట్టి నిలువు దోపిడీ చేస్తున్న కిలాడి కాదంబరి జత్వాని భాగోతం మొత్తం బయటబయలైంది. దేశవ్యాప్తంగా ఆమెపై నమోదైన కేసులే చెప్తున్నాయి అసలు నిజమేంటో. ఆమెను ఒక బాధితురాలిగా చూపిస్తూ ఎల్లో మీడియా చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. వలతో బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేయడం, ఆపై బ్లాక్ మెయిలింగ్ తో క్యాష్ కొట్టేయడం. ఇది ముంబై నటిగా చెప్పుకు తిరిగే కాదంబరి జత్వాని అసలు కథ. ఆమె గతమంతా నేరాల పుట్ట. వృత్తిరీత్యా నటి అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా ఖతర్నాక్ కిలాడి. నార్త్ నుంచి సౌత్ వరకు ఒక్కో చోట ఒక్కోలా యాక్టింగ్ ఎరగతీసి ఆపై డబ్బులు గుంజడంలో తిట్ట. ఇందుకోసం కాదంబరి జత్వాని వెనుక పెద్ద ముఠానే ఉంది. ఆమెపై విజయవాడలో 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో కాదంబరి జత్వాని చరిత్ర మొత్తం బయటకొచ్చింది. ఇందులో పోలీసులే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కాదంబరి జత్వాని బాధితులు ఉన్నట్లు తేలింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పూణేలో బాధితులు ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. ఇన్నాళ్లు బయటకు చెప్పుకోలేకపోయిన బాధితులు ఏపీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలను బయటపెట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కాదంబరి భాగోతం బయటపడింది. ఏడాది ఫిబ్రవరి 2న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్. ఆమె బెదిరింపులకు భయపడి ₹132,00,000 కాదంబరికి ఇచ్చినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యాసాగర్. ఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కోర్టు అనుమతి తీసుకుని కాదంబరి జత్వానితో పాటు మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితోనే అరెస్టు జరిగినట్లు స్పష్టంగా డాక్యుమెంట్లో ఉన్నాయి. తాను విద్యాసాగర్ను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో కాదంబరి జత్వాని ఒప్పుకుంది. ఢిల్లీకి చెందిన ఉమేంద్ర శ్రీవాస్తవ్ అనే వ్యక్తి సాయంతో మోసాలు మొదలుపెట్టిన కాదంబరి జత్వాని మరో వ్యక్తి అమిత్ సింగ్ తో కలిసి హనీ ట్రాప్ నడిపేది. ఇది ఎంతలా వ్యాప్తి చెందిందంటే కాదంబరి జత్వాని కేంద్ర బిందువుగా వ్యాపార రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పన్నాగాలు చేసేంతగా. ఢిల్లీలో ఒక రియాలిటీ కంపెనీ చైర్మన్ అక్రమ వ్యవహారాలను తన దారిలో కాదంబరి జత్వాని చక్కదిద్దింది. ఇలాంటివి ఎన్నో కాదంబరి జత్వాని ఖాతాలో ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఒక విదేశీ నిఘా సంస్థ కోసం కూడా కాదంబరి జత్వాని పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఫేక్ చాట్స్, ఇమేజెస్, డాక్యుమెంట్లు జనరేట్ చేసి వసూళ్లకు పాల్పడిన వ్యవహారాలపై పూర్తిగా దర్యాప్తు జరగాల్సి ఉంది. గతమంతా క్రైమ్ రికార్డ్స్ ఉన్న కాదంబరి జత్వానీని బాధితురాలిగా చిత్రీకరిస్తున్న పచ్చ మీడియా కేవలం రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం కుట్ర చేస్తోందన్నది తేలింది. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి. ఉన్నాయి ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మన ఆడపిల్లల గురించి. వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి ఆవిడని తీసుకొచ్చి ఆడిని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్లను ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురద తీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానందం తీర్చుకుంటున్నారు కదా. దానిలో భాగం ఇది. రాజకీయ నాయకులు ఎట్టాగా ఐపీఎస్ ఆఫీసర్లను చేసుకోండి. ఏముంది? నిజానికి 2014 నుంచి కుక్కల విద్యాసాగర్తో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. కనీసం ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అలాంటిది వైఎస్ఆర్సీపీ నాయకులే వేధించారంటూ పచ్చ మీడియా ఎలా ప్రచారం చేస్తుంది. వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడటం, చేతికొచ్చింది రాయడం పచ్చ మీడియా మానుకుంటే మంచిదని హితో పలుకుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.